5 ఏళ్ళు అనుకూలంగా ఉన్నాం కనుక పెడితే ఏమైంది తర్వాత ప్రభుత్వం 6 నెలల్లో కూడా రాష్ట్రపతి పాలన ఎత్తివేసినప్పుడు మళ్ళా 164 మందినే పిలవాల్సి వస్తుంది కనుక ఇది వితండవాదము రాజకీయ అజ్ఞానుడు ఒకసారి లీగల్ గా తెలుసుకో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఈవెన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకపోతే కేంద్ర బలగాలు పంపుతుంది కానీ రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి వీల్లేదు ముఖ్యమంత్రిని తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం లేదు లేదా పార్టీ మారినా కొంతమంది నువ్వేదైతుందో రాజ్భవన్ పోయి నాకు 175 అంటే 88 పైన ఉన్నాయని చేసినా కూడా అల్టిమేట్ హౌస్ లో స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోవాలి దయచేసి రాష్ట్రపతి పరిపాలనని రాజకీయ అజ్ఞానంతో ఇప్పటికైనా పదము తీయద్దని నాకు నా రాజశేఖర రెడ్డి గారంటే భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత ఆయన కొడుకు చెప్తున్నా నాకు కూడా కొడుకు లెక్క ఇటువంటి మాటలు చెప్పి ప్రజల్లో పలచన కాకొని మీ ఢిల్లీ ప్రెస్ ద్వారా చెప్తున్నా 1 నెంబర్ 2 చంద్రబాబు గారిని నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా గతంలో ఎన్టీ రామారావు గారి ఎలియన్స్తో మేనక్ గాంధీ గారు ఎమ్మెల్యే అయిన వానిగా గతంలో పరిచయం ఉన్న వానిగా కట్టసి కాలుకు పోయాను ఈ 2 రాష్ట్రాల్లో శిశుపాల రావణాసుర వధ అయిపోయింది ప్రజా కంటకులు ముఖ్యమంత్రులై ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజలకు అందుబాటులో లేక అవినీతిమయమైన 2 రాష్ట్రాల్లో రావణ పాలనను శిశుపాల పాలన ఏదైతుందో విముక్తి కలిగింది కంగ్రాచులేషన్ చెప్పడానికి పోయాను తప్పితే కొన్ని సోషల్ మీడియాలో నేను కలిశాను తెలుగుదేశము రీఆర్గనైజ్ చేయడానికి ఏదో పదవిస్తున్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో వచ్చి అది వైరల్ అయ్యి కొన్ని వందల మంది నాకు ఏదైతుందో దే ఆర్ అడుగుతున్నారు నేను 2013 జూలై 27 తెలంగాణ నిర్ణయం కేబినెట్ ఏదైతుందో 30 జూలై బిల్లు పెట్టింది ఫిబ్రవరి మార్చి కేబినెట్ అయింది తర్వాత ప్రెసిడెంట్ రాష్ట్రపతి నుంచి స్టేట్ పోయింది నేను రాజకీయాలకు అతీతము రాజకీయ ఏ పదవి తీసుకున్నా నేను సిఆర్ ఫౌండేషన్ లో ఉంటున్నాను రాజకీయాల్లో మెంబర్షిప్ ఉన్నా ఏ పదవి రాజకీయ పార్టీలో ఉన్నా అంటే పొలిటికల్ ఉంటే ఆ హోమ్ లో ఉండనియరు నా చావు ఏదైతుందో 76 ఏళ్లు ఆ హోములనే జరగాలని కోరుకుంటున్నా చెండరాజేశ్వరరావు గారి ఓల్డ్ ఏజ్ హోము తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఉన్నారు వారి సతీమన్నది ఏబీకే ప్రసాద్ గారు ఈనాడు ఎడిటరు వార్త ఉదయము భూమి అటువంటి వారు ఇప్పుడు 93 ఏళ్ళు హేమీలు ఆ హోంలో ఉన్నారు జేవి నరసింహరావు గారని డిప్యూటీ సీఎం వాళ్ళ కూతురు పబ్లిక్ సర్వీస్ మెంబర్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు అని పారిశ్రామికవేత్త చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అట్లా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు నేను కూడా ఏదైతుందో ఆ హోం నుంచే పైకి పోవాలనుకుంటున్నా రాజకీయ పదవి ఏ పార్టీలో తీసుకోను నేను ఫ్రీ బర్డ్ను ఎనలిస్ట్ ను ఏ పార్టీ అయినా ఎవరు తప్పులు చేసినా నేను దాదాపు 11 సంవత్సరాల నుంచి విమర్శించడం జరుగుతుంది నేను ఈ 2 పరిపాలనలు రాక్షస శిశుపాల రావణాసుర వధ అయింది కనుక ముబారక్ చెప్పడానికి పోయిన తప్పితే నేను ఏ పదవిలో ఆశించడం లేదు నాకుండే మిత్రులు సోషల్ మీడియాలో ఐఎమ్ నాట్ టేకింగ్ తెలుగుదేశం ఇక్కడ పార్టీ నడవదా దానికేమో సూచనల సంబంధం లేదు కానీ నేను అక్కడనే ప్రశ్న చెప్పాను చంద్రబాబు గారు కలిసినప్పుడు కొన్ని సూచనలు చేశాను వారు చేసిన దానికి మా సహాయ సహకారాలు ఎన్ఆర్ఎస్ కానీ మేముండేది కూడా ఆల్రెడీ చెప్పాను కనుక చెప్పడం బాగుండదు సహాయం చేస్తానని చెప్పాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము దట్ ఈజ్ సెప్టెంబర్ మిరాకిల్ ఏదైతుందో ఆ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని బంగ్లాలు అడిగితే ఇవ్వాలి పేపర్లు వచ్చింది నేను ఆ వారి కామెంట్ తీసుకోలే మేము ఒక ప్రైమ్ ప్లేస్ లో గెస్ట్ హౌస్లకు ఏదైతుందో 5 ఎకరాలు ఇవ్వడానికి చెప్పాము అది క్లియర్ గా రేపు నెక్స్ట్ మంత్ లో వస్తుంది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో పోయి అది ఆ పత్రం కూడా ఇస్తానని చెప్పాను మీ ఢిల్లీ ప్రెస్ ద్వారా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రెఫర్ చేసుకోండి రాష్ట్రపతి పరిపాలన